ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లేవియకాండము 11వ అధ్యాయం 44వ వచనం. లెవిటికస్ చాప్టర్ 11 and verse 44. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. For I am the Lord your God. Ye shall therefore sanctify yourselves, and ye shall be holy, for I am holy. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? ప్రభునందు ఆనందిస్తున్నారా? బైబిల్లో చక్కని మాట ఉంది, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. అవునండి, మనం ఎప్పుడైతే దేవుని సమయమును, దేవుని సన్నిధిని వెతుకుతామో, మొట్టమొదటి సమయము ఆయనకి ఇస్తామో, ఆ సమయము మనకెంత ఆశీర్వాదకరం అంటే ఆ దినమంతా కూడా సంతోషం సమాధానంతో మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తామో మన జీవితాల్లో పిల్లరా నష్టపోతూ ఉంటాం, అశాంతితో ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఆ దినమంతా ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి మధురమైన సమయము ఏమైనా ఈ లోకంలో ఉందంటే మరి మొట్టమొదటిగా ఉదయకాలం దేవునితో సహవాసము, బైబిల్లో ధ్యానించటం, అది మనకి ఎంత ఆశీర్వాదం అండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుతో గడపండి, ప్రభునందు ఆనందించండి. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే మరి మోషేకు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞల గురించి మనము ధ్యానిస్తున్నాం. వాస్తవానికి నేను అనుకుంటా వారి ఆరోగ్యం పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏమి తింటే వారికి క్షేమము, వారి పరిశుద్ధులుగా ఉంటారు అని అక్కడ రాయబడింది. పిల్లరా, ఆత్మ సంబంధముగా మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, మనుషుడు బయట నుంచి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందంట. ఏమిటండి బయటకు వచ్చేది లోపల నుంచి అంటే? మనిషి యొక్క జీవితం పిల్లరా, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు, ఎలాంటి తలంపులు కలిగి ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు దేవుడు లేకపోతే. కాబట్టి అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. దురాలోచనలు, వ్యభిచారములను బైబిల్ చెప్తుంది. ఇంకా అపవిత్రమైనటువంటి జీవితము, ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి ప్రియరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఎలాంటి సపరేట్ జీవితం కలిగి మనం ఉంటాం. ఈ లోకమునకు మరి దూరంగా పారిపోతాం. అలాంటి ఉన్నతమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే వాట్ ఎ స్టాండర్డ్ లైఫ్ ఇట్ ఈస్. ఎలాంటి గొప్ప జీవితం అండి అది. పిల్లరా, ఇలాంటి జీవితం ఇవ్వడానికి యేసు ప్రభువు నన్ను ప్రేమించి ఆ కల్వరిలో ఆయన విలువైన రక్తం కార్చినారు. ఈ సత్యం గుర్తించినట్లయితే ఇలాంటి గొప్ప భాగ్యము మనము మన కుటుంబాల్లో మనం చూస్తాం. పిల్లరా, ఇలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం మనందరం కలిగి దేవుని మహింపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు, మేము ఈ లోకంలో క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆత్మీయంగా కూడా ప్రభువా మా జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. దానికి మేము ఏమేమో చేయవలసిన పని లేదు, కానీ మీ వాక్యం మా జీవితంలో ఉంటే, వాక్యమైనటువంటి దేవుడు మాలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా మేము నడిపించబడినట్లయితే ఇలాంటి కృపను పొందుకుంటాం. కాబట్టి లోకమునకు, పాపమునకు దూరంగా పారిపోయి క్షేమాభివృద్ధిని మేము మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మేము చూడటానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా ప్రియులు ఏ అవసరత కొరకు మీ వైపు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా వారి యొక్క ప్రతి అవసరత యేసు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడునుగాక. సహాయం ఇచ్చేయండి. అది వ్యాధైన, బాధైన, కష్టమైన, దుఃఖమైన, భయమైన యేసు నామములో బంధిస్తున్నాం. సహాయం ఇచ్చేయమని నడిపించి మమ్మల్ని ఆత్మీయంగా, శారీరకంగా బలపరచమని యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.